ఈరోజు హయత్ నగర్కి అతి దగ్గరలో ఉన్నటువంటి మునగనూరులో 100 గజాలు కలిగినటువంటి G+1 హౌస్ సేల్కి తీసుకురావడం జరిగిందండి. నేను మీ సిద్ధుని. మీరు చూస్తున్నారు SRT ప్రాపర్టీస్. మొదటిసారి మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హౌస్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒక్కసారి మీరు ఎలివేషన్ చూసుకోవచ్చండి. చాలా నీట్గా ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది G+1 హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 1 BHK ఇవ్వడం జరిగింది. ప్లస్ విత్ సెటర్ కూడా ఒక సెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK అండి. 2 బెడ్రూమ్లు కలిగినటువంటి పైన ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. 2 కార్లు ప్రశాంతంగా ఇందులో పార్క్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మేము లోపలికి రావడానికి ఎంట్రన్స్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న రోడ్డు వచ్చేసి 25 ఫీట్ రోడ్ అండి. అదేవిధంగా మనకి ఇక్కడ మోటార్ ఉంది, బోర్ ఉంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి సంపు కూడా ఇవ్వడం జరిగింది. పార్కింగ్ ఏరియా కూడా మీరు చూసుకోండి. మంచి గ్రానైట్ తోటి వైట్ ఫినిషింగ్ తోటి ఇది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకోండి, మంచి డిజైనింగ్ టైల్స్తో కూడినటువంటి పార్కింగ్ ఏరియా ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి ఇలా మనం లోపలికి వెళ్తే అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK చూస్తున్నామండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు. సింహద్వారం కూడా మంచి ఇండియన్ టేక్ వుడ్ తోటి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ అండి. ఒక సెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ సెల్ఫ్స్ సబ్జాస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. అంటే ఒక చిన్న ఫ్యామిలీకి కరెక్ట్గా సరిపోతుందండి ఈ 1 BHK. అదేవిధంగా ఒక సెటర్ కూడా ఇవ్వడం వల్ల ఇది కొంచెం చిన్న కనపడుతున్నా కూడా ఒక చిన్న ఫ్యామిలీకి అంటే రెంట్ పర్పస్లో ఇవ్వడానికి చాలా బాగుంటుందండి. అదేవిధంగా మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK ఏ విధంగా ఉందో ఒకసారి పైకి వెళ్ళి చూసుకుందాం పదండి. మనము ఫస్ట్ ఫ్లోర్కు రావడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు. కారిడార్ కూడా చాలా స్పేసియస్గా ఉన్నటువంటి కారిడార్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. మొత్తం ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి హౌస్ అండి. ఆల్రెడీ దీనికి హౌస్ నెంబర్ కూడా రావడం జరిగింది. కృష్ణా వాటర్ కనెక్షన్ కూడా రావడం జరిగింది. డ్రైనేజ్ కూడా రావడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు. మొత్తం ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి హౌస్ అండి. హౌస్ ఇది 2 BHK అంటే మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKకి ఎంటర్ కావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు. మంచి ఇండియన్ టేక్ వుడ్తో కూడినటువంటి విండో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెంటిలేషన్ చూసుకోండి. చాలా మంచి వెంటిలేషన్ ఒకసారి చూసుకోండి. మంచి వెంటిలేషన్లో ఉన్నటువంటి ఈ 2 BHK అండి. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇది మనకి మొత్తం కూడా హాల్ ఇవ్వడం జరిగింది. హాల్లో మీరు చూసుకోండి. మంచి డిజైనింగ్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టీవీ పాయింట్ అండి. ఇక్కడ టీవీ పాయింట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. ఈ ఓపెన్ కిచెన్లో కూడా మంచి డిజైనింగ్తో కూడినటువంటి టైల్స్ ఇవ్వడం జరిగింది. మంచి సెల్ఫ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. అదేవిధంగా ఇది ఒక బెడ్రూమ్ అండి. మనకి ఈ బెడ్రూమ్లో చూసుకోండి. సీలింగ్ కూడా చాలా మంచి డిజైన్తో కూడినటువంటి సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కలర్స్ కూడా మంచి లైట్ కలర్స్ యూజ్ చేయడం జరిగిందండి. వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అక్కడ మంచి టైల్స్తో కూడినటువంటి డిజైనింగ్ టైల్స్తో కూడినటువంటి ఒక బాత్రూమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది 2 BHK కాబట్టి ఇంకొక బెడ్రూమ్ ఏ విధంగా ఉందనేది మనం చూసుకోవచ్చండి. ఇలా బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇది ఇంకో బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూము మీరు చూసుకోవచ్చు. ఇందులో డిజైనింగ్ కూడా మంచి సీలింగ్ తోటి మంచిగా చేయడం జరిగింది. అదేవిధంగా సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీనికి ఆల్రెడీ హౌస్ నెంబర్ కూడా రావడం జరిగింది. కృష్ణా వాటర్ కనెక్షన్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ రెడీ టు మూవ్ కలిగినటువంటి హౌస్ అండి. దీని రేట్ వచ్చేసి మనకి 80 లక్షలు చెప్పడం జరుగుతుంది. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, కూర్చుంటే తగ్గుతుందండి. మనకి పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. దానికి 30 కోట్లు శాంక్షన్ అయిపోయినాయి. దానికి కూడా అతి దగ్గరలో ఉన్నటువంటి హౌస్ అండి. ఇలాంటి హౌస్ అంటే మునగనూరులో ఇంత తక్కువ కాస్ట్లో దొరకడం చాలా కష్టము. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే పైన మా నెంబర్ ఇవ్వడం జరుగుతుందండి. మమ్మల్ని సంప్రదించినట్టయితే హౌస్ మేము దగ్గరుండి చూపించి ఓనర్ సిట్టింగ్ వేయించబడుతుంది. బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి.
దీని గురించి అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే మునగనూరు గ్రామంలో ఉంటుంది, తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందికి వస్తుంది, రంగారెడ్డి జిల్లా అండి. ఇక్కడ నుంచి మనకి హైతనగర్ బస్ స్టాప్ వచ్చేసి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. పక్కనే మనకి జీ ఇంటర్నేషనల్ స్కూల్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, జీ ఇంటర్నేషనల్ స్కూలు. దీని గురించి ఏ విషయం కావాలన్నా పైన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్.